భూములు కొనుక్కొని దాని మీదే 5 సంవత్సరాలు ఆయన గడిపాడు. మరి మన నాయకుడు వచ్చాడు, వచ్చిన మరుసటి రోజు నుంచే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా అన్నీ కూడా అమలు చేశాడు. అమలు చేసి ఈరోజు మనం ఎన్నికలకు పోతూ ఉన్నాం. ఏదైనా మనం ధైర్యంగా అడిగే పరిస్థితి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలా, మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వస్తే ఎట్లుంటుంది, మళ్ళా 5 సంవత్సరాలు అంధకారంలో ఉంటుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఉంటే పూర్తిగానే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తాం. సంక్షేమ పథకాలే కాదు, ఇంకా కొత్తగా చెప్పబోయే మన మేనిఫెస్టోలో చెప్పబోయే అంశాలు కూడా అమలు చేస్తాం. ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా పారదర్శకంగా ఉండే విధంగా, మార్గదర్శకంగా మిగతా రాష్ట్రాలకు ఉండే విధంగా చేస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. 27వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు నిర్వీర్యమైపోయిన మహిళా సంఘాలన్నీ కూడా భారతదేశంలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎంచేత వాళ్ళకి కావాల్సిన అప్పులన్నీ కూడా 4 విడతల్లో మనం ఆసరాలో 25,570 కోట్లు కట్టాం. ఆ రోజు ఆయన మాఫీ చేస్తుంటే కేవలం ఆ రోజు 14,205 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు అది వడ్డీలు కొట్టి అవంతా భారం అంతా మహిళల మీద పెడితే వాళ్ళ బ్యాంకుల్లో పోయే పరిస్థితి లేకుండా వాళ్ళ ఏ కేటగిరీ నుంచి బీకి పోయి, బి నుంచి సికి పోయి, మిగతా అన్ని ఎన్పిఎల్ అయిపోయి అంత అవస్థలు పడినారు. మహిళా సంఘాల సభ్యులు ఉంటే వాళ్ళు బేరీజ్ చేసుకోవాలి. 2014 నుంచి 19 దాకా మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, 2019 నుంచి 2024 దాకా ఏ విధంగా ఉన్నాయి, ప్రతి కుటుంబంలోనే ప్రతి మహిళ దగ్గర కూడా ఈరోజు డబ్బులు ఉన్నాయి. ఏదైనా మనకు గ్రామంలో ఏదైనా ఒక రైతుకు అప్పు కావాలంటే వడ్డీ ఎక్కువ ఇస్తామంటే 1 గంటలో తెచ్చిచ్చే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. అందువల్లే ఈరోజు మన రాష్ట్రంలో మహిళా సంఘాలు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా బాగా ఆలోచన చేస్తాడు మన నాయకుడు. ఆలోచన చేసి ఏదైనా చేసేది 10 కాలాల పాటు నా పేరు చెప్పుకునే విధంగా ఉండాలని ఆలోచన చేస్తాడు. ఈరోజు మనం ఆరోగ్యశ్రీ అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? దివంగత రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అమ్మఒడి అంటే ఎవరు గుర్తొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మరి చంద్రబాబు పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది? ఏమి కూడా లేదు. ఏదైనా ఒక పూర్తి ప్రాజెక్ట్ చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏదైనా కట్టావా? అది కూడా లేదు. అన్నీ కూడా 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేదానికి 1,00,000 కోట్లతో జలయజ్ఞం 5 సంవత్సరాల లోపలే చేస్తే నువ్వు నీ కాన్స్టిట్యుయెన్సీ, నీ నియోజకవర్గం దానికి హంద్రీ నీవా నీళ్ళు తీసుకుపోయేదానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి గత 5 సంవత్సరాలు నువ్వే ఉన్నావు. 2014 నుంచి 19 దాకా వాడు నీకు కావాల్సిన వ్యక్తులకి ఇచ్చి దానంతా కూడా ఏడైతే కష్టంగా పని ఉంటుందో అవన్నీ నిలిపేసి నీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయాడు. మన ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటనలో చెప్తే అది పూర్తి అయింది. మనం పూర్తి చేసి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి మనం దాన్ని ప్రారంభించాం. ఇంత కరువు సమయంలో కూడా 7-8 చెరువులు నింపాం. మరి ఏదైనా చెప్తే మన నాయకుడు చేస్తాడు, కష్టమైన నష్టమైన. చంద్రబాబు నాయుడు కేవలం కాలయాపన చేస్తాడు తప్ప ఏది కూడా చేసే పరిస్థితి లేదని మీకు మనం చేస్తూ ఉన్నాను. అతను నమ్మి ఏదైనా మన ఊర్లో 2 మధ్య తగాదు ఉంటే నేను వెళ్ళిపోతా తెలియజేశానికంటే అది చాలా పొరపాటు. అలాంటివన్నీ కూడా పరిష్కరిస్తాం. అందరూ కూడా సంయమనం పాటించి మన పార్టీకి మీ సేవలు అందించండి. ప్రతి గ్రామంలో కూడా మెజారిటీ వచ్చే విధంగా మీకు ఏ విషయంలో అయినా కానీ తోడ్పాటు అనేది శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, తర్వాత నేను, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మనం ఎప్పుడు కూడా ఒళ్ళు దాచుకోకుండా, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అందరికీ కూడా సహాయం చేయాలనే ఆలోచనతోనే పనిచేస్తూ ఉన్నాం. మరి మనం తొందరపడి ఈయనకు నాకు కాదు నేను వెళ్ళిపోవాలి తెలుగుదేశానికి అనుకునేది అవన్నీ చేయొద్దండి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అన్నీ పరిష్కరిస్తాం. బాగా కృషి చేయండి, మంచి మెజారిటీ సాధించండి.
అందులో ఇక్కడ విలువలేని వ్యక్తులు పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన కానీ తెలుగుదేశం కానీ ఈరోజు ఇక్కడ మీ జనసేన అభ్యర్థి ఎవరు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థే. అవి రెండు ఒకటే. మరి అదేవిధంగా బీజేపీ కూడా చంద్రబాబు తొత్తే, కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుకే. షర్మిలమ్మ చదివే స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు ఇచ్చిందే. మరి అందరూ ఒకటైనా కూడా మనకు ప్రజలు ఉన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నాడు. తప్పకుండా అన్ని రకాల కూడా విజయం సాధిస్తాం. ఇక్కడ మరి ఇందాక యానాది రెడ్డి సర్పంచ్ గారు చెప్పారు, అయ్యో మీరు కిరణ్ కుమార్ రెడ్డి గురించి అందరికీ తెలిసి చెప్పొద్దు. తెలియని వాళ్ళు చాలా 90 మంది ఉంటారు. సాయిబాబా దగ్గర లారీలు డబ్బులు బంగారు తీసుకుపోయింది తెలుసా నీకు? వారం రోజులు 10 రోజులు చనిపోయిన సత్యసాయిబాబాను ఈయన భక్తుడంట. అలాంటి ఆయన మనమందరం దేవుడిగా చూస్తాము. అలాంటి మనిషి చనిపోతే 10 రోజులు పెట్టి లారీలతో తరలించారు. అవన్నీ తెలియవు కదా చాలామందికి. ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు మనం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు అకస్మాత్తుగా, మరి దాని సింపథెటిక్గా ఉంటుందన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసాడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అవుతాడు అనుకున్నాం. మరి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశాడు వాళ్ళ ఊర్లో. అప్పుడు కేంద్ర హోంమంత్రి